భూమి ఆకాశములకు సర్వశక్తివంతమైనటువంటి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన సోదరి సహోదరులారా, నేడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ధైర్యం మరియు బలాన్ని అడగడం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జీవితంలో సమస్యలు, భయాలు, అనిశ్చితలు ఎదురైనప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన మనకు నిరంతరము సహాయం చేస్తాడు. ఆయన సహాయం గురించి బైబిల్లోని కొన్ని వచనాలను మనము మాట్లాడుకుందాం. యెషయా 41:10 దేవుడు ఇలా అంటారు, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మనకు చెప్తున్న విషయాలన్నీ చూసినట్లయితే కనుక, భయపడకము, నేను నీతో ఉన్నాను, చింతించకము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచుతును, నేను నీకు సహాయము చేయుతును, నా నీతిమంతమైన కుడి చేతి నీతో పట్టుకొని ఉన్నాను. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు అన్న బలం, మన సంరక్షణ మనకనేది ఇస్తుంది. ఇది దేవుడు రక్షణ మరియు సహాయాన్ని గురించి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మొదటిగా, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అంటే భయపడకుము, దేనిని చూసి భయపడుతున్నావు? ఈ రోజు నన్ను ఎన్నో భయాలు. ఇది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న తర్వాత కూడా ప్రశాంతమైన నిద్ర లేనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ భూమి ఈ భయాలను అధిగమించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను అంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఎంతో కష్టం సమయంలో ఉన్న ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకడ భయపడి వణికిపోవడం, బలహీనంగా ఉండవచ్చు కూడా. దేవుడు మనలో బలాన్ని నింపుతాడు. నీ వణుకును తగ్గిస్తాడు. వణకాల్సిన అవసరం లేదు. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచిన రోజున దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు? నేనే నీకు దేవుడినై ఉన్నాను. ఆయన మన దేవుడు, మనకు రక్షకుడు మరియు మార్గదర్శకుడు. నేను బలపరుస్తాను అంటున్నాడు. దేవుడు మనలో ఆధ్యాత్మిక మరియు భావిక బలాన్ని ఇస్తాడు. మళ్ళీ ఇంకా ఏమంటున్నాడు? నిన్ను తోడ్పడుచున్నాను, తోడుగా ఉన్నాను నీకు. ఆయన మన కష్టాల్లో మనకు సహాయం చేస్తాడు. ఆయన నా చేతి కుడి చేయితో నిన్ను నిలిపి ఉన్నాను. దేవుడు నీతి మరియు శక్తి మనలను సమర్థించి మనలను రక్షిస్తాడు. ఈ విషయాలన్నీ చూసినట్లయితే గనక మనకు ముఖ్యంగా ధైర్యము అంటే ఎవరు? సో మన బైబిల్‌కు సంబంధించినటువంటి ధైర్యానికి రారాజు. ధైర్యానికి ఆయన నిలువెత్తు రూపం. ఆయన చూస్తే చాలు, ఆయన పేరు వింటే చాలు, ఆయన ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలు, మనకు ఎంతో ధైర్యం వస్తుంది. అంత ధైర్యాన్ని పొందిన వ్యక్తి బైబిల్‌లో మనకెవరు అంటే మీకందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ధైర్యానికి రాజులకు రాజు ఎవరాయన? దావీదు మహారాజు. సో ఆయన రాసినటువంటి కీర్తనలు 3వ అధ్యాయంలో ఆయన పలికిన మాటలను కొన్ని మనం ఇక్కడ చూద్దాము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. లార్డ్, హౌ ఆర్ దే ఇంక్రీజ్డ్ దట్ ట్రబుల్ మీ, మెనీ ఆర్ దే దట్ రైజ్ అప్ అగైన్స్ట్ మీ. నన్ను బాధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, విస్తరించి ఉన్నారు, విస్తారముగా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నా మీదికి వంటి కాల మీద లేసి వస్తున్నారు. వాళ్ళు నన్ను బాధించటానికి ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. మెనీ దేర్ బి which say of my soul, there is no help for him in God. సెలాహ్. సో నీ దేవుని గురించి నీకేమీ దొరకదు, అతని దేవుని గురించి అతనికి ఏమీ దొరకదు. సో మనం అతన్ని బాధించడానికి రెడీ అవ్వండి. సో ఆ బాధ నన్ను కలుగ చేయడానికి అనేకులు నా మీదకి వస్తున్నారు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయ స్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును.
యెహోవే మనకు ఆధారంగా, ఆయనకు యెహోవే ఆధారంగా ఉన్నారంట. సో, యెహోవానే ఆధారంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పడుకొని నిద్రపోయి లేస్తున్నారంట. ఈ రోజున నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు ఎంతమందున్నారు మనకు? ప్రపంచంలో 80% నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళున్నారు. నిద్ర రాక, నిద్ర టాబ్లెట్స్ వాడుతూ ఏం చేయాలో అర్థం కాక, సో, వాళ్ళకున్నటువంటి భారాలను, వాళ్ళకున్నటువంటి సమస్యలను రాత్రంతా తలుచుకొని భయపడుతూ నిద్రపోలేక, ఉదయం లేసి తన పనులు తాను చేసుకోలేక చేస్తున్నారు. సో, అలాంటి వారందరూ కూడా యెహోవా ద యెహోవా చెప్తున్నాడు. కానీ ఇక్కడ దావీద్ మహారాజైతే కీర్తనలు 3:5లో ఏమంటున్నారు? యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. సో, పడుకొని నిద్రపోయి మేలుకోవడము అంటే ఏమిటి? ప్రశాంతమైన నిద్ర. ఈ రోజున ఎంతమందికి మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది? ప్రశాంతంగా నిద్రపోయి ఉదయకాలంలో లేచి మన పనులు మనం చేసుకోవటానికి ఎంతమంది వాళ్ళ జీవన విధానంలో అలసిపోతున్నారు, సొలసిపోతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సో, అటువంటి నిద్రలేని రాత్రులు దావీదు నేను గడపలేదు అంటున్నాడు. గడపాల్సిన అవసరము లేదు. ఎందుకు అంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. నిజం చెప్పాలంటే ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్, టెన్షన్స్, జీవిత కాలంలో ఆయనకున్నటువంటి ఆహ్, అదే చెప్తున్నారు కదా ఇక్కడ, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. సో, ఆయనకు వ్యతిరేకులు ఎంతో మందున్నారు. కానీ అంత వ్యతిరేకులు ఉన్నప్పటికి కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోయి లేస్తున్నాడు. మనకు ఒక్కరు కనుక మనల్ని భయపించడం జరిగిందనుకో మనకు నిద్ర రాదు. ఒకరు గనక మనకు వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి మనకు నిద్ర రాదు. ఒకరు మన మీద అబద్ధపు సాక్ష్యం చెప్పారనుకోండి మనకు నిద్ర రాదు. ఒకరు మనల్ని ఏం చేశారనుకోండి, గురి చూసి మనల్ని ఏదో చేయాలని ట్రై చేస్తున్నట్టు మనకు తెలిసిందా మనకు నిద్ర రాదు. సో, ఇన్ని నిద్రలు రాని దా రోజులు మనం గడుపుతున్నాం. కానీ దావీదు మహారాజు అలా కాదు. ప్రతిరోజు టెన్షనే. ప్రతి క్షణము టెన్షనే ఆయనకు. కానీ ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. ఎందుకంటే యెహోవా నాకు ఆధారము. ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు ఎంత నిద్ర అనేది అందరూ అనుకుంటారు నిద్రపోవడమే కదా! నిద్రకున్న వాల్యూ వేరు. అలా అని చెప్పేసి రాత్రింబగళ్ళు నిద్రపోవడం కాదు. నిద్రకున్న వాల్యూ ఏమిటంటే, ఆ సమయంలో రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర పొంది, అదే వేకువజామున గనక మనం నిద్ర లేయగలిగితే, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎంత హాయిగా ఉంటుంది. మన పనులు మనం ఎంత ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. అటువంటి నిద్రనిస్తాను అంటున్నారు దేవుడు. ఇంకేంటి కావాలి మనకు? ఏమంటున్నారు? నిద్రనిస్తాను అంటున్నారు. అందుకే మత్తయి 11:28, 30లో యేసు ఇలా అంటారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలగచేతును. ప్రయాసపడి భారం మోయడం అంటే నువ్వు కట్లు కొడుతున్నావా? రాళ్ళు పగలగొడుతున్నావా? కూలి పని చేస్తున్నావా? దీనికి సంబంధించినటువంటి విషయాలు ఆయన ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎందుకు? నీకు నిద్రకు సంబంధించి, ప్రశాంతమైనటువంటి నిద్రకు సంబంధించిన విషయాలు, మనశ్శాంతికి సంబంధించిన విషయాలు మాత్రమే ఆయన మాట్లాడారు. అవేమిటంటే, నీవి నీ హృదయంలో కలిగే కలతలు కానివ్వు, నీ హృదయంలో కలిగే భయాలు, వణుకులు, అదే యెషయా గ్రంథంలో ఏమన్నాడు? భయపడకము, వణకము, నేను నీకు తోడై ఉన్నాను. నా కుడి చేత్తో నిన్ను పట్టుకొనున్నాను. భయపడకుండా నువ్వు రాత్రి అయ్యేసరికి ప్రశాంతమైన నిద్రపో. రేపు ఏం జరుగుతుందా అనేది నీకు అనవసరం. రేపు ఏం చేయాలో, ఏం జరపాలో నాకు తెలుసు. నేను చేస్తాను. కానీ నువ్వు చేయాల్సిన పనేంటి ఇప్పుడు? నువ్వు ఈ నీ క్షణం గురించి మాత్రమే ఆలోచించు. రేపటి గురించి నీకు చింత అవసరం లేదు. రేపు ఏం చేయాలో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనేమిటి? నిద్రపోవడం. సో, సరైనటువంటి నిద్ర గనక నీకు దొరికిందంటే గనక రేపు ఉదయాన్నే ఏం చేస్తావు? మంచి ఎనర్జిటిక్‌గా పనిచేస్తావు. నీకు కావాల్సినటన్నీ కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకే ఆయన మత్తయి 11:28, 30లో ఇంకా ఏమన్నారంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ నా నా గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను, భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కాడి ఎత్తుకోవాలంట. ఆయన కాడి ఎత్తుకోమంటే కర్ర ముక్కలు నెత్తిన పెట్టుకొని మొయ్యండి అని కాదు. సో, ఈ ప్రతి ఒక్క భారాన్ని ఆయన మీద వేయాలి. సో, ఆయన మీద నీ భారాన్ని మొత్తం వేసి నువ్వేం చేయాలి? ప్రశాంతంగా నిద్రపోవాలి. నువ్వెప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోతావో ఉదయం అంతే ఎర్లీగా నిద్రలేస్తావు. నీ పనులన్నీ కూడా చకచకా జరిగిపోతాయి. నువ్వు ఉదయాన్నే లేవాలని అందరూ చెప్తుంటారు. కానీ నువ్వు రాత్రి నిద్రపోతే కదా ఉదయాన్నే లేవటానికి. నీకు ప్రశాంతమైన నిద్ర దొరికినప్పుడు కదా నువ్వు ఉదయాన్నే వేకువజామున నిద్రలేసి
నీ పనులు నువ్వు చేసుకోవడానికి నీకు వీలయ్యేది. నువ్వు ఎప్పుడైతే ఉదయకాలం నిద్ర లేవలేవు, రాత్రంతా నిద్ర సరిగా పోవో, ఉదయకాలంలో ఏమవుతుంది? నిద్ర మేల్కొంటావు. సో, నిద్ర లేవలేకపోతావు. నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ నీకు రొటీన్ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అయినప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నువ్వేం చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. నువ్వు ఇంకా ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, నాకు లేజినెస్ గా ఉంది, నా బాడీ సహకరించట్లేదు, ఏ పని చేయాలి, ఏం చేయాలి? దేవుడు నీకు డైరెక్ట్ గా వచ్చేసి నీ పనులన్నీ చేసి పెట్టడు. పనులు నువ్వే చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, నీ పనులన్నీ కూడా నువ్వే చేసుకోవాలి. నేను కొంతమందిని చూస్తుంటాను. కొంతమంది పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకు తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తారు అంటే, నువ్వు స్కూల్కి వెళ్తావు, ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు ఈ సంవత్సరం అంతా చదవకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రార్థించుకో, నీకు ఎగ్జామ్ లో మంచి తెలివిని జ్ఞానాన్ని నువ్వు చదవకపోతే తెలివిని జ్ఞానాన్ని ఎట్లా ఇస్తాడు ఆయన? ఆయన వచ్చి నీ బదులు ఏమైనా ఎగ్జామ్ రాస్తాడా? ఎందుకు రాస్తాడు? ఏమంత అవసరం? నీ చదువు నువ్వే చదవాలి, నీ పరీక్ష నువ్వే రాయాలి. కానీ ఆయన ఏమిస్తాడు నీకు? ఆయన మీద నువ్వు భారం వేసిన రోజున నీకు ప్రశాంతమైన నిద్రనిస్తాడు. సో నిద్రనిచ్చిన రోజున నువ్వు ఏకోజామున లేచి నీ చదువు నువ్వు చదువుకోగలవు, నీ ఎగ్జామ్కు నువ్వు ప్రిపేర్ అవ్వగలవు, నీ పనులు నువ్వు చేసుకోగలవు. నీకు కావాల్సినటువంటి బలాన్ని, శక్తిని మాత్రమే ఇస్తాడు ఆయన. ఇది మాత్రమే అంటే ఇక తక్కువ కాదు. ఇది చాలా అరుదుగా దొరికేది. ప్రపంచంలో ఎవ్వరూ అందించలేనిది. ఏ డాక్టర్ కూడా ఇంతవరకు నిద్రలేమికి మందు అనేది లేదు. స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తారు. స్లీపింగ్ టాబ్లెట్స్ అనేది తాత్కాలికం మాత్రమే. సో ఎప్పుడైతే నీ భారాలు మొత్తం కూడా దేవుడి మీద వేసి, దేవుడు నాకున్నాడు, నేను రేపు ఉదయాన్నే లేస్తానే, నేను చదువుకోగలను, నేను పని చేసుకోగలను, నా జీవితాన్ని మీద నేను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నేను పని చేసుకొని నేను బతకగలను, నా భార్య పిల్లలు పోషించుకోగలను, లేదా నా భర్తకు పిల్లలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను నేను ఇంట్లో ఉండి సమకూర్చగలను అనే ధైర్యాన్ని ఇస్తారు. సో ఆ ధైర్యం కావాలా నీకు? ఫ్రీగా ఇచ్చేటి కావాలా? సో నువ్వు సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చొని దేవుడా నాకు ఇది ఇవ్వంటే ఇచ్చేసే దేవుడు కావాలా? లేకపోతే ఏ పన్నైనా సరే ఎదిరించి చేయగలిగిన దేవుడు కావాలా? ఎవరు కావాలో తేల్చుకో. అందుకే 6వ అధ్యాయం నుంచి 6వ కీర్తనలు 3:6 నుంచి ఇలా అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుడా 10,000 మంది వచ్చిండ్రు, వాళ్ళందరినీ చంపి అంటున్నాడా దావీదు ఇక్కడ? లేదు కదా. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టులు పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవుడు కొడతాడా? కొట్టే శక్తిని దావీదుకి ఇస్తున్నాడు. కొట్టే శక్తిని దావీదుకి ఇస్తున్నాడు. దావీదు మహారాజు శక్తి కావాలంటున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును కానుక. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును కాక. ఆయన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేకాని నీ బదులుగా ఆయన ఎగ్జామ్ రాయడు. నీ బదులుగా ఆయన ఎదుటివాడి దవడ పగలగొట్టాడు. నీ బదులుగా ఆయన నీ పనులన్నీ చేసి పెట్టాడు. నీ బదులుగా ఆయన చదివి పెట్టాడు. నీ బదులుగా ఆయన ఉద్యోగం చేయడు. నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. నీ తిండి నువ్వే తినాలి. నీ బాధలు నువ్వే పడాలి. నీ కష్టాలు నువ్వే ఎదుర్కోవాలి. కానీ వీటన్నిటికంటే కూడా ఆయన ఇచ్చే గొప్పదైన విషయం ఏంటిది? శక్తి, ధైర్యం. చలికి వణికిపోతున్నావు అనుకో, నీకేం కావాలి? చలికి వణుకుపోతున్నప్పుడు నీకు వేడి కావాలి. సో ఆ వేడిలో నుంచి ఏమొస్తుంది? నీకు శక్తి వస్తుంది. సో ఆ శక్తిని ఇస్తాడు దేవుడు. నీకు ఎన్ని బెడ్షీట్లు కప్పుకున్నటువంటి కూడా తగ్గని చలికి ఆయన నీకు మనసులో నీకు కలిగే ధైర్యానికి వేడి అనేది నీ శరీరంలో నుంచి పొంగి పొర్లుతుంది. సో ఆ వేడి కావాలా? నీకు బెడ్షీట్ కావాలా? ఒకరు వచ్చి కప్పే బెడ్షీట్ కావాలా? లేక హృదయంలో కలిగే వేడి కావాలా? హృదయంలో కలిగే వేడి అయితే గనక నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. బెడ్షీట్ 4 రోజులకు మాసిపోవచ్చు, మట్టి పట్టొచ్చు, లేదా చినిగిపోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్. కానీ ఇది మనసులో ఉన్నది ఆర్టిఫిషియల్ కాదు. ఇది వచ్చేసి స్వతహాగా వచ్చే ధైర్యం. సో ఈ స్వతహాగా ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావో, ఆ ధైర్యమే నీకు జీవితాంతం నీ వెంట అనేది ఉంటుంది. సో దీన్ని ఎలా మాట్లాడగలుగుతాము? సో మేమెవరము అని ఎంతో మంది మాట్లాడుతున్నారట. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా వ్యర్థము. ఆయన కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. సో మనం వచ్చేసి ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు.
ఇంకా మనము ముందుకెళ్లే కొద్దీ ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుటికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనమందరము కూడా ముందుకు నడుద్దాం.